కుప్పంలో గెలిచేదెవరు? వైఎస్ఆర్సీపీ కేఆర్జే భరత్ గారా, టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు? నారా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఆయనగా ఉన్నాయి. కానీ కేఆర్జే భరత్ ఎవరు? ఆయన గెలిచే ఛాన్సెస్ ఎంత ఉందనేసి కొంచెం మాట్లాడుకుందాము. భరత్ గారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చంద్రబాబు గారి కొడుకు. ఆయన చనిపోయినాక ఈయన రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీలో 2019లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కుప్పంలో ఆయన స్టార్ట్ చేశారు, క్యాంపెయిన్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీ బలోపేతం చేయడానికి. ఆయన 2021లో ఎంఎస్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీలో ఎంఎస్సీ పదవిలో ఉన్నారు. ఇది ఆయన రాజకీయ జీవితం. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి చెప్పడం అవసరం లేదు. 14 ఏళ్ళు సీఎం చేశారు. 20 ఏళ్ళ నుంచి కుప్పంలో భారీ మెజారిటీతో గెలుస్తూ వస్తూ ఉన్నారు. అది ఒక పచ్చిపోవడం చెప్పొచ్చు నారా చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు గారిని అక్కడ ఓడించడం అంటే అది జరగని పని అని చెప్పచ్చు. కానీ వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా సీఎం గారు అక్కడ సభ నిర్వహించి భరత్ గారిని గెలిపిస్తే ఆయన మినిస్టర్ కూడా చేస్తాను, మీ ఊళ్ళో మినిస్టర్ ఉంటారు నెస్సీ కూడా చెప్పారు. కానీ అపోజిషన్లో ఉండేది సీఎం క్యాండిడేట్, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఇద్దరికి కొంచెం కంపారిజన్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 680 కోట్లు దాదాపు, కేఆర్జే భరత్ గారి ఆస్తి ₹1 దాదాపు. ఇంకా కేసుల విషయానికి వస్తే కేఆర్జే భరత్ గారి మీద ఒక కేసు ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద 11 కేసులు ఉన్నాయి. ఇవన్నీ లాస్ట్ అఫిడవిట్ డీటెయిల్స్ ప్రకారమే. ఇప్పుడు చాలా ఎక్కువ ఉండొచ్చు కూడా కేసులు ఇద్దరి పక్కన నుంచి. వీళ్ళు టీడీపీ నుంచి మెయిన్ లీడర్ కాబట్టి అందరైనా డబ్బులు ఖర్చు పెట్టి ఆడ గెలవాలనుకుంటారు. వైఎస్ఆర్సీపీ నుంచి అపోజిషన్లో ఉండే చంద్రబాబు నాయుడు గారు మెయిన్ లీడర్. ఆయన ఓడించడానికి వీళ్ళు కూడా ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత చేసినా మీకు పర్సంటేజ్ చెప్పా, 85% ఆఫ్ ద ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, 15% ఆఫ్ ద ఛాన్స్ కేఆర్జే భరత్ గారు గెలుస్తారు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డీటెయిల్స్ తప్పుంటే కామెంట్ చేయండి. Thank you.